హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మల్లం క్రియేషన్. సో ఫ్రెండ్స్, ఇప్పుడే గ్రూప్ 2 ఎగ్జామ్ సంబంధించి పేపర్ 1 అండ్ పేపర్ 2 అయితే కంప్లీట్గా అయిపోవడం జరిగింది. సో దీనికి సంబంధించి కంప్లీట్ రివ్యూ అనేది ఏ విధంగా ఉండబోతుంది, పేపర్ 1, 2 కానీ ఆ పేపర్ 1 కొంచెం టఫ్ వచ్చిందని కొంతమంది అన్నారు, కొంతమంది పేపర్ 2 అని అన్నారు. సో వాళ్ళందరినీ నేను అడిగి అండ్ అలాగే నేను కూడా ఎగ్జామ్ అనేది రాసి ఇప్పుడే వస్తున్నాను కాబట్టి కంప్లీట్గా ఒకసారి చూద్దాము. పేపర్ 1 సంబంధించి ఏ విధంగా వచ్చినాయి క్వశ్చన్స్ అనేటివి, పేపర్ 2 సంబంధించి ఏ విధంగా వచ్చినాయి ఏంటి అనేది ఈ వీడియోలో అయితే డిస్కషన్ చేసే ప్రయత్నం చేస్తా. ప్రతి ఒక్కరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే మిత్రులు ఎవరైతే ఉన్నారో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. సో ముందుగా పేపర్ 1 సంబంధించి చూద్దాము. నేను మార్నింగ్ కూడా షిఫ్ట్ ఎగ్జామ్ రాయడం జరిగింది. సో మార్నింగ్ పేపర్ 1 సంబంధించి జనరల్ స్టడీస్ అండ్ అలాగే అర్థమెటిక్ సంబంధించి కానీ, రీజనింగ్ సంబంధించి కానీ అండ్ కరెంట్ అఫైర్స్ కానీ ఓవరాల్గా స్కోర్ ఏ విధంగా వస్తే అంటే సేఫ్ ఎంత ఉండొచ్చు, ఎంత స్కోర్ చేయొచ్చు అనేది ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్నాను. సో ముఖ్యంగా జనరల్ స్టడీస్ అండి, ఎస్పెషల్లీ జనరల్ సైన్స్ సంబంధించి పేపర్ 1లో కొంచెం టఫ్గా వచ్చినట్టు అనిపించింది నాకైతే. ఎందుకంటే ఇందులో రీజనింగ్ కానీ, అర్థమెటిక్ కానీ, ఇంగ్లీష్ కానీ కంప్లీట్గా కొన్ని క్వశ్చన్స్ అయితే అసలు డిఫరెంట్గా ఇచ్చేసిండండి. ఎస్పెషల్లీ అర్థమెటిక్ సంబంధించి కొన్ని క్వశ్చన్లు మనం టచ్ కూడా చేయలేకుండా ఉన్నాయి, ఒక 2-3 క్వశ్చన్స్ అయితే. అండ్ అలాగే ఇంగ్లీష్ సంబంధించి కూడా మనకు గ్రూప్ 3 ఎగ్జామ్ సంబంధించి, గ్రూప్ 4 ఎగ్జామ్ సంబంధించి కొంచెం డిఫరెంట్ ఇచ్చింది, కానీ గ్రూప్ 2లో ఈ లెవెల్ అనేది మెయింటైన్ చేయగలిగిండు. సో కాబట్టి ఇందులో కూడా ఇంగ్లీష్ అనేది కొంచెం మీడియం టు హార్డ్ అయితే రావడం జరిగింది. అండ్ జనరల్ సైన్స్ అయితే కొన్ని క్వశ్చన్స్ అయితే చాలా టఫ్గా అనిపించినాయండి. మీకు ఎలా ఏ విధంగా అనిపించినాయి, మీరు ఎంత స్కోర్ చేయగలుగుతున్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే తెలపండి. అండ్ అలాగే ఇంకా టఫ్గా వచ్చినాయి ఏంటి అని అంటే అర్థమెటిక్ సంబంధించి, అర్థమెటిక్ కూడా కొన్ని క్వశ్చన్స్ ఆల్మోస్ట్ నేను కొన్ని చేసినా, కానీ కొన్ని క్వశ్చన్స్ అయితే టఫ్గా అనిపించినాయి నాకైతే. అండ్ అలాగే కరెంట్ అఫైర్స్ అండి, ఎస్పెషల్లీ ఎవరైతే ఈ 1 ఇయర్ నుంచి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా నాకు తెలిసి కరెంట్ అఫైర్స్ అయితే చాలా ఈజీగా చేసి ఉంటారని నేనైతే అనుకుంటున్నా. ఎందుకంటే ఆల్మోస్ట్ నవంబర్ 2024 సంబంధించి కరెంట్ అఫైర్స్ కూడా ఇవ్వడం జరిగింది. రీసెంట్గా కాగు ఎవరు నియమించారు ఏంటి అనేది కూడా మనకు ఇవ్వడం జరిగింది, సంజయ్ మూర్తి గారిని. సో ఈ విధంగా లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ ఇచ్చారు. సో నాకు చాలా బాగా అనిపించింది పేపర్ చూసినప్పుడు, కరెంట్ అఫైర్స్ ఎస్పెషల్లీ కరెంట్ అఫైర్స్ చూసినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. సో ఆల్మోస్ట్ 30 క్వశ్చన్స్ వరకు అయితే కరెంట్ అఫైర్స్ వచ్చినాయి. మంచిగా ఈ 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ ఎవరైతే ప్రిపేర్ అయ్యి ఉన్నారో ఆల్మోస్ట్ 25 క్వశ్చన్స్ అయితే ఈజీగా చేసే విధంగానే ఉన్నాయి. చాలా సింపుల్గానే అడిగిండు, పెద్దగా టఫ్గానే అయితే అనిపించలేదు కరెంట్ అఫైర్స్ సంబంధించి. నెక్స్ట్ వచ్చేసి ఓవరాల్గా స్కోర్ ఏ విధంగా ఉండొచ్చు, ఏ విధంగా అంటే బాగా చదివిన వాళ్ళని పక్క పెట్టండి. ఎందుకంటే దాదాపు 5-6 సంవత్సరాల నుంచి చదివిన వాళ్ళు ఈజీగా స్కోర్ చేసే విధంగా ఉంటారు. కానీ ఆల్మోస్ట్ యావరేజ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాకు తెలిసినంత వరకు అయితే 90 to 100 స్కోర్ అయితే చేసే విధంగానైతే పేపర్ 1 అయితే ఉన్నదని నేనైతే అనుకుంటున్నా. నేను కూడా ఇక్కడ 2-3 మా సెంటర్ దగ్గర కూడా 2-3 కనుక్కున్నా, వాళ్ళందరికీ కనుక్కుంటే ఆల్మోస్ట్ నాకు 80+ అట్లా ఉండొచ్చు బ్రో అని ఒక అతను అన్నారు. ఇంకో 2-3 అడిగితే 90 వరకు రావచ్చు, 100 వరకు రావచ్చు అని అన్నారు. సో ఆల్మోస్ట్ ఎవరిని అడిగినా కూడా 80 to 100 మధ్యలో స్కోర్ అయితే చెప్పగలుగుతున్నారంటే ఆ పేపర్ కూడా అదే లెవెల్లో ఉండడం జరిగింది. ఎస్పెషల్లీ పేపర్ 1 సంబంధించి అర్థమెటిక్లో కొన్ని క్వశ్చన్స్ హార్డ్ ఇచ్చిండు. అండ్ అలాగే ఇంగ్లీష్లో కూడా కొన్ని ఈ మోడరేట్ టు హార్డ్ అనేది కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. రీజనింగ్ సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అన్నీ ఏం లేవు, కొన్ని మిగతా అన్నీ కూడా ఈజీ ఉన్నాయి, మిగతా క్వశ్చన్స్ అయితే హార్డ్గా ఉన్నాయి. ఇది ఓవరాల్గా పేపర్ 1 రివ్యూకి సంబంధించి, ఇది గ్రూప్ 2 ఎగ్జామ్ సంబంధించి. నెక్స్ట్ పేపర్ 2 అనేది జస్ట్ ఇప్పుడే కంప్లీట్ కావడం జరిగింది. పేపర్ 2 సంబంధించి రివ్యూ అనేది ఏ విధంగా ఉంది అని అంటే, చాలామంది నేను ఇంతకుముందు అడిగిన అంటే ఎట్లా చేయొచ్చు ఏంటి అని అంటే, కొంతమంది ఈజీగా వచ్చింది బ్రదర్ పేపర్ అని అన్నారు, కొంతమంది హార్డ్గా వచ్చిందని అన్నారు. సో మీకు ఏ విధంగా అనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చెప్పండి. అండ్ ఎంత స్కోర్ చేయగలుగుతున్నారో కూడా తెలిపే ప్రయత్నం చేయండి. అందులో ముఖ్యంగా తెలంగాణ హిస్టరీకి సంబంధించి ప్యూర్లీ సబ్జెక్ట్ అడిగిండండి. ప్యూర్లీ సబ్జెక్ట్ ఉంది. ఆల్మోస్ట్ బయట నుంచి అయితే ఒక్క క్వశ్చన్ కూడా వచ్చినట్టుగా అయితే కనిపించలేదు. ఆల్మోస్ట్ ప్యూర్లీ సబ్జెక్ట్ అడిగిందో చాలా మంచిగా అంటే చేస్తూ ఉంటే మనకు 2-3 ఇయర్స్ నుంచి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఈజీగా ఎలిమినేషన్ ప్రాసెస్లోనే మనకు పెట్టే విధంగానైతే క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ఎస్పెషల్లీ కొన్ని క్వశ్చన్స్ టఫ్గానే ఇచ్చిండు. అండ్ అలాగే పాలిటీలో ఎస్పెషల్లీ ఏమేమి అడిగిండో, ఆర్టికల్స్ అడిగిండు, సవరణలు అడిగిండు, రిట్లకు సంబంధించి హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ చేసే రిట్లు ఏ విధంగా, మాండమస్ కానీ టెరిషియరీకి సంబంధించి కానీ ఇవన్నీ కూడా కొన్ని రిట్లకు సంబంధించి ఎక్కువ క్వశ్చన్స్ అడిగినట్టు కనిపిస్తూ ఉంది. సవరణలు కూడా అడిగిండు, ఆర్టికల్స్ అడిగిండు. అండ్ అలాగే కొన్ని క్వశ్చన్స్ అయితే పాలిటీలో కూడా చాలా టఫ్ అడిగిండండి. కొన్ని ఒక 4-5 క్వశ్చన్స్ ఉన్నాయి, నేను చూసి అసలు నేను ఇంతకుముందు చదవను కూడా చదవాలి అన్నట్టు అనిపించింది. సో ఎనీవే జీపీఎస్సీ సంబంధించి సబ్జెక్టు వైజ్గా సూపర్గా పేపర్ అయితే తయారు చేయడం జరిగింది. అండ్ సొసైటీ కూడా మోడరేట్గా వచ్చినట్టు అనిపించింది. నేను సొసైటీ కొంచెం ఎక్కువ ప్రిపేర్ అవ్వలేదు, బట్ ఆల్మోస్ట్ చేసే విధంగానే నాకైతే అనిపించింది. మరి చాలా వరకు ప్రిపేర్ అయిన వాళ్ళు ఈజీగా చేస్తూ ఉంటారని నేనైతే అనుకుంటున్నా. ఇక ఇండియన్ హిస్టరీ అండి, ఇండియన్ హిస్టరీకి సంబంధించి గట్టిగా ఇచ్చిండు పేపర్ అయితే నాకు తెలిసి. ఎందుకంటే క్వశ్చన్స్లో డెప్త్ అనేది ఎక్కువగా ఉందండి. మనకు సంబంధించి మీరు ప్రతి క్వశ్చన్ చూడండి, ఆల్మోస్ట్
వన్ వర్డ్ అంటే ఒక్క దానిలో నుంచి తీసుకొచ్చి చేసే అంతగా ఏడ కూడా మనకు కనిపించలేదు. స్టేట్మెంట్ వైజ్గా ఇచ్చిండు, 1 2 3 4 అట్లా స్టేట్మెంట్లు ఇచ్చిండు. కాబట్టి ప్రతి స్టేట్మెంట్ కూడా క్లియర్ కట్గా చదివితే మాత్రమే క్వశ్చన్ ఆన్సర్ చేసే రీతిలో ఉంది. కాబట్టి మనం అట్లా చూసుకోవచ్చు. ఆల్మోస్ట్ ఇండియన్ హిస్టరీ అయితే కొంచెం డెప్త్గా ఇచ్చినట్టు నాకైతే అనిపించింది. ఇంకా ఓవరాల్గా స్కోరు నేను అనుకునేది, చాలామంది 2 అడిగితే ఎంత వస్తాయి బ్రదర్ అని వాళ్ళని కూడా అడిగి కనుక్కున్నాను. మొత్తం ఓవరాల్ స్కోర్ పేపర్ 2కి సంబంధించి 100 to 110 స్కోర్ చేయవచ్చు. బాగా రాసిన వాళ్ళు 110 ప్లస్ కూడా చేస్తారండి. నాకు తెలిసి 110 ప్లస్ కూడా చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక నార్మల్గా యావరేజ్గా చదివిన వాళ్ళు ఎవరైనా ఉన్న వాళ్ళైతే 90 ప్లస్ స్కోర్ చేసే విధంగా పేపర్ 2 అయితే ఉండడం జరిగింది. సో ఇది వచ్చి ఓవరాల్గా పేపర్ 1 పేపర్ 2 సంబంధించి కంప్లీట్లీ రివ్యూ ఆఫ్ టీజీపీఎస్సీ కండక్ట్ చేసిన గ్రూప్ 2 ఎగ్జామ్ సంబంధించి. సో మీరు ఎంత స్కోర్ అనుకుంటున్నారు? 100% ఇది ఉంటుందని ఇది అది కాదండి. మనం రాసిన దాన్ని బట్టి మనం బేస్ చేసుకొని మాట్లాడుతున్నాం అంతే. సో మీకు ఎంత స్కోర్ వస్తుంది అంటే మీకు ఒక థాట్ అయితే ఉంటుంది కదా, ఆ స్కోర్ ఎంతవరకు వచ్చే అవకాశాలు ఉన్నాయని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.